ఇలా కూడా మార్కెట్లో ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటారు. ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఎన్ని కన్ఫర్మేషన్ తీసుకున్నారు వాళ్ళు ఫస్ట్. మరి ప్రతిసారి ఇలాగే ప్రైస్ సపోర్ట్ దగ్గరికి వచ్చి టచ్ అయ్యి అప్సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది, మరి బై సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు కదా అంటే అలా చేయకూడదండి. బయింగ్ జోన్ దగ్గర ఏం జరుగుతుంది, బయర్స్ అనే వాళ్ళు వస్తున్నారా రావట్లేదా, సెల్లింగ్ జోన్ దగ్గరకు వచ్చింది ప్రైస్, ఆ జోన్ దగ్గర ఏం జరుగుతుంది, బయర్ స్ట్రాంగ్ ఉన్నారా లేదు సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నారా అనేది అర్థం చేసుకొని మార్కెట్లో మనం ఈ సెటప్స్ అనేవి ఎందుకు పెట్టుకుంటాం అంటే మనల్ని ట్రిగర్ చేయడానికి. ఎలా ట్రిగర్ చేయడానికి? హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకుంటామంటే మార్కెట్లో ఫాల్ వస్తున్నా సరే మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవద్దు. ప్రైస్ని లోలోకి రానివ్వండి. లోలోకి వచ్చిన తర్వాత మనం జోన్ అనేది చెప్పుకున్నాం, ఒక సపోర్ట్ జోన్. ఆ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్రైస్ అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది అని అనాలిసిస్ చేసుకున్నాం ఆ వీడియోలో. ఓకేనా? ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, మార్కెట్ అయితే మార్నింగ్ సెషన్లో ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ లాస్ట్లో క్లోజింగ్ టైంకి ఫాలో అయిందండి. ఓకే, ఇక్కడ మన సైకాలజీని ఎలా అర్థం చేసుకోవాలి, మన అనాలిసిస్ ప్రకారం మనకి ఏమైనా బయింగ్ ఎంట్రీలు వచ్చినాయా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని దాంతోపాటే రేపటి అనాలిసిస్కి మూవ్ అవుదాం అండి మనం. దాంతోపాటు మన సబ్స్క్రైబర్ ఎంట్రీ సెటప్స్ అంటే ఏంది, వాటిని ఎలా చూడాలని అడిగారండి. దాన్ని మనం వీడియో లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, నిన్న మార్కెట్ని ఎలా చూసాం మనం, ఓవరాల్గా బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా. అందుకే ఈరోజు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం అండి. కాకపోతే ప్రైస్ని లోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి జోన్ అనేది చెప్పుకున్నాం కదా, దీని మొత్తాన్ని కూడా ఒక బయింగ్ జోన్ లాగా కన్సిడర్ చేసుకుందాం కదా మనం. ఈ బయింగ్ జోన్లోకి వచ్చినప్పుడు మనం బయింగ్ ఎంట్రీ సెటప్స్ కానీ లేదు అక్కడ జరుగుతున్న సైకాలజీని అర్థం చేసుకొని మనం బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం అండి ఈ జోన్ దగ్గర. ఓకే, ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది మీరు గమనించారనుకోండి, మార్కెట్ అయితే లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందండి. ఓకేనా? మనం ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో నిన్నటి సపోర్ట్ జోన్ కదా, సపోర్ట్ జోన్ బ్రేక్ అయితే ఏమైంది, ఇది రెసిస్టెన్స్ జోన్ లా కన్వర్ట్ అయింది కదా. ఓకే, రెసిస్టెన్స్ జోన్ కింద అయితే మార్కెట్ ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఏం జరిగింది, మనకి ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది పడిందండి. రెడ్ క్యాండిల్ పడినంత మాత్రం మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తామా? చేసుకోము. ఎందుకు? అనాలిసిస్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రైస్ని లోలోకి రానిస్తామండి. లోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ గమనించండి, ప్రైస్ అనేది స్లో అవుతుంది కదా, ప్రైస్ స్లో అవుతుంది, దాంతోపాటే విక్లు అనేవి ఫామ్ అవుతున్నాయండి. ఈ విక్లో ఎవరున్నారని అర్థం చేసుకోవచ్చు, మనం బయర్స్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు కదా. కాకపోతే ఎంట్రీ అనేది తీసుకోమన్నమాట. బయర్స్ వచ్చారని కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది మనకి, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడినప్పుడు బయర్స్ అనే వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు అనే కన్ఫర్మేషన్ తీసుకుంటారండి. ఇలా కూడా మార్కెట్లో ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటారు. ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఎన్ని కన్ఫర్మేషన్ తీసుకున్నారు వాళ్ళు, ఫస్ట్ ప్రైస్ అర్థం చేసుకున్నారు, బయర్స్ సెల్లర్స్ గురించి అర్థం చేసుకున్నారు, దాని తర్వాత జోన్ అర్థం చేసుకున్నారు, దాని తర్వాత క్యాండిల్లో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకున్న తర్వాతనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నారు. ఇలా కొంతమంది సైకాలజీని అర్థం చేసుకొని ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటారండి. కాకపోతే ఇక్కడ మనకి ఎంట్రీ సెటప్ ఏం రాలేదు. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళిందా, అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఫాలో అవుతూ వస్తుందండి. నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రైస్ అనేది ఈ జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు మనం బయింగ్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటామని. ఇక్కడ గమనించండి, ప్రైస్ ఫాలో అవుతున్నా సరే ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేసుకోండి. ఓకేనా? అలా యూజ్ చేసుకోండి అనాలిసిస్ని. ఇక్కడ గమనించండి, మన జోన్ దగ్గరికి వచ్చిందా, సపోర్ట్ జోన్ దగ్గరికి, అక్కడ ఏం జరిగింది, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ప్రైస్ అనేది అప్సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చింది. మరి ప్రతిసారి ఇలాగే ప్రైస్ సపోర్ట్ దగ్గరికి వచ్చి టచ్ అయ్యి అప్సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది, మరి బై సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు కదా అంటే అలా చేయకూడదండి. ప్రొఫెషనల్స్ మాత్రమే ఇట్లా సపోర్ట్ టచ్ అయిన తర్వాత ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటారు. బిగినర్స్ అందరూ కూడా సెటప్ కోసం వెయిట్ చేయాలి. సెటప్ అంటే ఏంది అని అడిగారు కదా, దాన్ని వీడియో లాస్ట్లో మనం డిస్కస్ చేసుకుందాం అండి. ఇక్కడ మనకి బయింగ్ ఎంట్రీ సెటప్ ఏం రాలేదు ఇక్కడ ఈ జోన్ దగ్గర. ఇక్కడ గమనించండి, ప్రైస్లో నెక్స్ట్ అప్ సైడ్ వెళ్ళిందా, ఫాల్ అయింది. ఎప్పుడైతే ఈ హైని క్రాస్ చేసిద్దో మనం బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం కదా ట్రెండ్ సెటప్ ప్రకారం. అలా మనకి ఇక్కడ బయింగ్ ఎంట్రీ అనేది వచ్చిందండి. మరి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి మనం ఈ ఎంట్రీలో, సింగిల్ ఓలా అనమాట. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే అక్కడ నుంచి ప్రైస్ అప్సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ ఎక్కడికి వచ్చింది, మార్నింగ్ ఎక్కడి నుంచి అయితే రిజెక్షన్ వచ్చిందో హెవీ ఫాల్ వచ్చింది కదా, అక్కడికి వచ్చిందండి ప్రైస్. దీన్ని ఎలా చూడొచ్చు మనం, దీన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చు మనం, అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చిందంటే ఎవరున్నారని అర్థం చేసుకోవచ్చు. ఈ జోన్ దగ్గర సెల్లర్స్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు కదా. సెల్లర్స్ ఉన్నారు కాబట్టి బయర్ స్ట్రెంత్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఆ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు ప్రైస్లో ఏం జరుగుతుంది అనేది మీరు గమనించాలండి. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుంది, బయర్స్ ఉన్న వాళ్ళు స్ట్రెంత్ తగ్గింది. ఎలా అర్థమైంది మనకి, క్యాండిల్స్ చూడండి, చిన్న చిన్న క్యాండిల్స్ పడుతున్నాయి. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ ఒక మంచి రెడ్ క్యాండిల్తో బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్లోకి సెల్లర్స్ వచ్చారు అని మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఇక్కడ గమనించండి, మంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో లేదో ఈ జోన్ దగ్గర మనకి ఇక్కడ ఫామ్ అయిందండి. ఇట్లా ఈ క్యాండిల్ పడిన తర్వాత కూడా సెల్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ కూడా చాలా కన్ఫర్మేషన్స్ అనేది తీసుకుంటారండి వాళ్ళు ప్రొఫెషనల్స్. ఇక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు, ఈ సింగిల్ హైలో పెట్టుకుంటారు, లేదు ఇక్కడ మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ పైన స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ అనేది క్యారీ చేస్తారండి.
అక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాల్ అయింది. ఇలా ప్రైస్ ని అర్థం చేసుకోండి. జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, బయింగ్ జోన్ దగ్గర ఏం జరుగుతుంది, బయర్స్ అనే వాళ్ళు వస్తున్నారా రావట్లేదా, సెల్లింగ్ జోన్ దగ్గరకు వచ్చింది ప్రైస్, ఆ జోన్ దగ్గర ఏం జరుగుతుంది, బయర్ స్ట్రాంగ్ ఉన్నారా లేదు సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నారా అనేది అర్థం చేసుకొని మీ ఎంట్రీ సెటప్ వస్తుంది కదా. సెటప్ వచ్చినప్పుడు మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి, బిగినర్స్ ఎవరైనా సరే. ఈరోజు ఓవరాల్గా మనం ప్రైస్ని గమనించామనుకోండి, ఏముంది మనకి ప్రైస్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఫాల్ అయ్యి లోలో క్లోజ్ అయింది అనమాట. ఇక్కడ మనకి అర్థం అవ్వట్లేదు కదా, కొంచెం వోల్టైల్గా ఉంది కదా ప్రైస్. దీన్ని ఇంకా క్లియర్గా మనం హవర్లీ చార్ట్లోను డైలీ చార్ట్లోకి వెళ్ళి సైకాలజీని అర్థం చేసుకుందాం అండి. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ఓవరాల్గా ఏముంది మనకి ఒక డౌన్ ట్రెండ్ అనేది ఉంది కదా, ప్రైస్ ఫాలో అవుతూ వస్తుందండి. ఎక్కడి వరకు వచ్చింది, ఎక్కడి నుంచి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించిందో అక్కడ వరకు వచ్చిందండి. అక్కడ ఏం జరుగుతుంది అనే సినారియోని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారనుకోండి, లోలు దగ్గర అవుతున్నాయి చూడండి. డౌన్ ట్రెండ్లో ఏదైతే లోలు ఉన్నాయో ఆ లోలు దగ్గర అవుతున్నాయి కాబట్టి ప్రైస్ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అండి. అంటే సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అవుతున్నారు, మార్కెట్లోకి బయర్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది అని అర్థం చేసుకుంటున్నాం. లేదు, మార్కెట్ ఎప్పుడైతే ఈ జోన్ని డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, ఈ సపోర్ట్ జోన్ని, అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్లోకి సెల్లర్స్ వచ్చారు అని అర్థం చేసుకొని ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అండి. ఈ రోజు ఏం జరిగిందని సైకాలజీని మనం ఒకసారి డైలీ చార్ట్లో కూడా చెక్ చేసుకొని 5 minutesలోకి వెళ్ళి జోన్స్తో పాటు అనాలిసిస్ చేసుకుందాం అండి. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైంలోకి వచ్చామండి. ఇక్కడ మీరు గమనించారనుకోండి చార్ట్ని, ఇక్కడ చూడండి ప్రైస్ అనేది అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అవుతూ ఉందండి. అంటే అప్ ట్రెండ్లో ఒక చిన్న రిట్రేస్మెంట్ లాగా అర్థం చేసుకోవచ్చు కదా మనం. దాంతోపాటు ఎక్కడుంది మీరు ప్రైస్ గమనిస్తే ఈ ట్రెండ్లో లోకి వస్తుంది కదా, అంటే రీట్రేస్మెంట్లో లో అవ్వడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అండి. ఎలా అర్థం చేసుకుంటున్నాం, సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అవుతున్నారు కదా, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా హవర్లీ చార్ట్లో, ఈ జోన్ దగ్గర సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అవుతున్నారు కాబట్టి ప్రైస్ లోకి వచ్చింది అని అర్థం చేసుకుంటున్నాం అండి. అందుకే ఇక్కడ నుంచి ప్రైస్ లైట్ గా అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అని అర్థం చేసుకుంటున్నాం అండి. లేదు, మార్కెట్ అనేది ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇందా డిస్కస్ చేసుకున్నాం కదా, మళ్ళీ సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం అనమాట. దీన్ని ఇంకా క్లియర్ గా 5 minutesలో డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, మనకి ప్రైస్ అనేది ఎక్కడ క్లోజ్ అయింది, ఒక సపోర్ట్ జోన్ దగ్గర క్లోజ్ అయింది కదా. ఎంత ఉంది మనకి 25,030 అండి. ఇందా డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రైస్ ఈ జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. నెక్స్ట్ మనకు గమనిస్తే ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఫస్ట్ది ఎంత ఉంది 25,150 అండి. ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేసుకోవట్లేదండి. ప్రైస్ ఈ జోన్ దగ్గరకు వచ్చిన తర్వాత చిన్న రీట్రేస్మెంట్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి, కాకపోతే అక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అప్ సైడ్ క్రాస్ చేసిందో ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, అక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఎక్కడి వరకు బై సైడ్ ఉండొచ్చు మనం, నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఎంత ఉంది మనకి 25,240 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. లేదు, ప్రైస్ అనేది ఎప్పుడైతే ఈ జోన్ ఉంది కదా, మనం డిస్కస్ చేసుకున్నాం కదా సపోర్ట్ జోన్ అనేది, ఆ జోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి రెడ్ క్యాండిల్తో, అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ఓకేనా, ఇలానే సెల్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు మీరు. లేదు, ప్రైస్ ఫాల్ అయ్యి రీట్రేస్ అయింది కదా, ఆ రీట్రేస్మెంట్లో అయినా మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. మీ సెటప్ వచ్చినప్పుడు ప్రైస్ ఫాల్ అవుతూ వస్తుంది అనుకోండి, ఇక్కడ గమనిస్తే మనకి సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా 24,920. ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేసుకోవట్లేదండి. ఎందుకంటే ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ఆల్రెడీ ట్రై చేస్తారు కదా, ఇక్కడ నుంచి అప్ సైడ్ ప్రైసింగ్ తీసుకెళ్ళడానికి, వాళ్ళు ఫెయిల్ అయిపోతారు అనమాట. ఈ జోన్ బ్రేక్ అయిన వెంటనే అక్కడ నుంచి మార్కెట్లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవుతారు కదా, అందుకే ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేసుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ కూడా గమనించండి, ప్రైస్ ఫాలో అవుతూ వచ్చి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ దగ్గర నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందని. ఈ చార్ట్లో కూడా అంతే ఉంది, గమనించండి సైకాలజీ. మీరు ఏదైతే ఇంపార్టెంట్ జోన్ ఉందో బయింగ్ జోను, అక్కడికి వచ్చి ప్రైస్ అనేది ఆగిందండి. ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అయ్యారు కదా, ఈ 2 పాయింట్స్ని మనం అర్థం చేసుకొని ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది అని అనాలిసిస్ చేసుకుంటాం అండి. ఓకేనా, ఇప్పుడు జోన్స్ అనేవి గమనించారనుకోండి మీరు, ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడుంది మనకి 55K. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు, మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, అక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎక్కడి వరకు ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది మనకి, నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా 54,630 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు, ప్రైస్ అప్ సైడ్ వస్తూ ఉంది అనుకోండి, అప్ సైడ్ వస్తుంటే ఇక్కడ మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా 55,300 అండి. ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేసుకోవట్లేదండి. ఓకేనా, ఇందా డిస్కస్ చేసుకున్నాం కదా నిఫ్టీలో సైకాలజీ, అదే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మీరు. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఇక్కడ నుంచి బయింగ్ మూవ్మెంట్ రావడానికి పాసిబిలిటీ ఉంది, అందుకే బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ఎక్కడి వరకు, నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా మనకి 55,500 అండి. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ మనం లెవెల్స్ అనేది డిస్కస్ చేసుకుంటాం కదా, ఇప్పుడు లెవెల్స్ చూద్దాం అండి ఎక్కడెక్కడ ఉన్నాయో.
మీరు సపోర్ట్ జోన్స్ని గమనించారనుకోండి, ఫస్ట్ది ఎక్కడ ఉంది మనకి 81,600 అండి, దాని తర్వాత 81,300. లేదు ప్రైస్ అప్సైడ్ వస్తుంది అనుకోండి, ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది మనకి 82,040 అండి, దాని తర్వాత ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి 82,330 అండి. ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకొని ఇందా మనం నిఫ్టీలో సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, ఆ సైకాలజీని మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, మన సబ్స్క్రైబర్ అయితే సెటప్ గురించి అడిగారు కదండి ఒక డౌట్. ఇప్పుడు సెటప్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం అండి. మార్కెట్లో మనం ఈ సెటప్స్ అనేవి ఎందుకు పెట్టుకుంటాం అంటే మనల్ని ట్రిగర్ చేయడానికి. ఎలా ట్రిగర్ చేయడానికి? బై లేదా సెల్ ఎంట్రీ తీసుకోవడానికి ఈ సెటప్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. చాలా మంది డిఫరెంట్ సెటప్స్ అనేవి ఉంటాయండి. ఒకరికి ఎలా ఉంటుంది, ట్రెండ్ లైన్ సెటప్ అనేది ఉంటుందండి. ఓకేనా, కొంతమందికి ఎలా ఉంటుంది, ట్రెండ్ సెటప్ అనేది ఉంటుంది అనమాట. కొంతమందికి ఎలా ఉంటుంది, కన్సల్టేషన్ బ్రేక్ సెటప్ అనేది ఉంటుంది అనమాట. ఇంకొంతమందికి ఏముంటుంది, డబుల్ టాప్, డబుల్ బాటమ్, ఇలా సెటప్స్ అనేవి మారిపోతూ ఉంటాయండి. ఈ సెటప్స్ లో మనం ఏం చేస్తున్నాం, బై చేస్తున్నాం అనుకోండి దాన్ని బయింగ్ సెటప్ అని అంటారు. లేదు సెల్ చేస్తున్నాం అనుకోండి దాన్ని సెల్లింగ్ సెటప్ అని అంటారు అనమాట. మేము పర్సనల్ గా దేని మీద చేస్తాం అంటే వాల్యూమ్స్ మీద చేస్తామండి. ఓకేనా, ప్రైస్ లో వాల్యూమ్స్ వస్తాయి కదా, ఆ వాల్యూమ్స్ లో ఏం జరుగుతుంది అనేది సైకాలజీ అర్థం చేసుకున్న తర్వాత ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మీరు ఈ సెటప్స్ అన్ని ఫాలో అవ్వాలనుకోండి, ఏం కావాలి మీకు, సైకాలజీ అనేది ఖచ్చితంగా రావాలండి. అంటే ప్రైస్ లో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకున్న తర్వాతనే మీరు సెటప్స్ గురించి నేర్చుకోండి. డైరెక్ట్ మీరు సెటప్స్ నేర్చుకున్నా సరే మార్కెట్ అనేది మీకు పనిచేయదండి. ఎందుకు పనిచేయదు అని చెప్తున్నాం అంటే, ప్రైస్ లో సెటప్ వచ్చినంత మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి. నిన్నటి వీడియోలో మీరు గమనించారనుకోండి, మనకి సెల్లింగ్ సెటప్ ఎక్కడ వచ్చింది, ఒక సపోర్ట్ జోన్ దగ్గర వచ్చిందనమాట. మరి సెటప్ ప్రకారం మీరు సెల్ సైడ్ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, ఏం జరిగిద్ది, మీకు స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యిద్ది అనమాట. అలా ప్రైస్ లో ఏం జరుగుతుంది అనేది సైకాలజీని అర్థం చేసుకొని సెటప్ యూజ్ చేయాలా యూజ్ చేయకూడదా అనేది తెలుసుకున్న తర్వాత ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి మీరు. ఇందాక మనం ఒక పాయింట్ డిస్కస్ చేసుకున్నాం కదండి, సెటప్స్ తెలిసినంత మాత్రమే సరిపోదు, దాని వెనక జరుగుతున్న సైకాలజీ కూడా తెలిసి ఉండాలి అని చెప్పుకున్నాం కదా. ఎందుకు మనకి సైకాలజీ తెలియాలంటే, సెటప్ మీరు యూజ్ చేస్తున్నారండి, రాంగ్ అయింది, ఒక సెటప్ తీసుకున్నారు, ఆ సెటప్ 3 times తీసుకుంటే 2 times కరెక్ట్ అయింది, 1 time రాంగ్ అయింది. ఈ రాంగ్ ఎందుకు అయింది అనేది మీకు అర్థం అవ్వాలి కదా. అది అర్థం అవ్వాలంటే మీకు సైకాలజీ అనేది వచ్చి ఉండాలన్నమాట. సైకాలజీ వస్తేనే ఇది ఎందుకు రాంగ్ అయింది అనేది అర్థం చేసుకొని నెక్స్ట్ టైం ప్రైస్ అలా జరిగినప్పుడు ఆ మిస్టేక్ అనేది మనం రిపీట్ చేయమన్నమాట మార్కెట్లో. ఇప్పుడు మీరేం చేయాలి, మెయిన్గా సెటప్స్ మీద ఫోకస్ చేయకుండా చార్ట్ రీడింగ్ మీద ఫోకస్ చేయండి. చార్ట్లో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకున్నారనుకోండి, మీ ఓన్గా మీరు సెటప్స్ అనేవి డెవలప్ చేసుకోవచ్చు అనమాట. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.